జూపల్లి కృష్ణారావు రాజీనామా చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. నిన్న బీఆర్ఎస్ ప్రభుత్వం 8 లక్షల కోట్ల అప్పు చేసిందని, ఈ రోజు 7 లక్షల కోట్ల అప్పు చేసిందని అన్నారు. ఒక్క రోజులోనే 1 లక్ష కోట్ల అప్పు తగ్గించారు. ఈ రోజు చర్చకు వచ్చి ఉంటే ఇంకో 4 లక్షల కోట్లు తగ్గిపోయావని హరీష్ రావు అన్నారు. కేటీఆర్ రేవంత్ రెడ్డికి సవాల్ విసిరితే జూపల్లి కృష్ణారావు తనను తెలంగాణ భవన్కు వస్తానని అన్నారని, ఈ రోజు సబ్జెక్ట్ లేక తోక ముడిచి వెళ్లిపోయారని హరీష్ రావు ఆరోపించారు. నిజంగా చెప్పాలంటే జూపల్లి కృష్ణారావుకు చీము నెత్తురుంటే, ఆయనకేమన్నా పాలమూరు పౌరుషం ఉంటే తక్షణమే ఆయన రాజీనామా చేయాలి. నిన్నేమన్నాడు? 8 లక్షల కోట్ల అప్పు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది, అది నేను చూపిస్తాను నిన్న అన్నాడు. ఇవాళ ఏమన్నాడు తెలుసా? ఆయనే 1 లక్ష కోట్లు తగ్గించి 7 లక్షల కోట్ల అప్పు చేసిందని ఇవాళ మాట్లాడింది. నిజంగా చర్చ జరిగుంటే 3 లక్షలకో 4 లక్షలకో ఒప్పుకునేవాడు, ఇంకో 3 లక్షలు తగ్గేది చర్చ జరిగుంటే. ఆ వీడియో ఒకసారి చూద్దాం. నిన్నేమన్నాడు జూపల్లి గారు? మిగులు బడ్జెట్, ధనిక రాష్ట్రం, హైదరాబాద్ ఆదాయం ప్లస్ 8 లక్షల కోట్ల అప్పు. 8 లక్షల కోట్ల అప్పు బీఆర్ఎస్ పార్టీ ఆల్సినప్పుడు నేను వస్తా. నేను చెప్పింది అబద్ధమైతే నేను పొద్దున్నే రేపు స్పీకర్కు రాజీనామా ఇస్తా. సుమారుగా 7,30,000 కోట్ల అప్పు రుజువు చేస్తే, రుజువు చేయకపోతే నేను రాజీనామా చేస్తాను. నిన్న 8 లక్షల కోట్లు అన్నాడు, ఇవాళ 7 లక్షల కోట్లు. 1 లక్ష కోట్లు ఆయనే తగ్గించింది కదా, మరి నువ్వు రాజీనామా చేయి ఫస్ట్. నువ్వేనో 8 లక్షల కోట్లు నేను రుజువు చేయకపోతే రాజీనామా చేస్తాను. నిన్నటికి ఇవాళటికే 1 లక్ష కోట్లు తగ్గిందా? నిజంగా చెప్పాలంటే జూపల్లి కృష్ణారావుకు చీము నెత్తురుంటే, ఆయనకేమన్నా పాలమూరు పౌరుషం ఉంటే తక్షణమే ఆయన రాజీనామా చేయాలి. నిన్నేమన్నాడు? 8 లక్షల కోట్ల అప్పు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది, అది నేను చూపిస్తాను నిన్న అన్నాడు. ఇవాళ ఏమన్నాడు తెలుసా? ఆయనే 1 లక్ష కోట్లు తగ్గించి 7 లక్షల కోట్ల అప్పు చేసిందని ఇవాళ మాట్లాడింది. నిజంగా చర్చ జరిగుంటే 3 లక్షలకో 4 లక్షలకో ఒప్పుకునేవాడు, ఇంకో 3 లక్షలు తగ్గేది చర్చ జరిగుంటే. ఆ వీడియో ఒకసారి చూద్దాం. నిన్నేమన్నాడు జూపల్లి గారు? మిగులు బడ్జెట్, ధనిక రాష్ట్రం, హైదరాబాద్ ఆదాయం ప్లస్ 8 లక్షల కోట్ల అప్పు. 8 లక్షల కోట్ల అప్పు బీఆర్ఎస్ పార్టీ ఆల్సినప్పుడు నేను వస్తా. నేను చెప్పింది అబద్ధమైతే నేను పొద్దున్నే రేపు స్పీకర్కు రాజీనామా ఇస్తా. సుమారుగా 7,30,000 కోట్ల అప్పు రుజువు చేస్తే, రుజువు చేయకపోతే నేను రాజీనామా చేస్తాను. నిన్న 8 లక్షల కోట్లు అన్నాడు, ఇవాళ 7 లక్షల కోట్లు. 1 లక్ష కోట్లు